సో గైస్ కింద మనకి గివ్ అవే లింక్ అయితే ఉంటుంది అనమాట. గివ్ అవే గూగుల్ ఫామ్ లింక్ అయితే ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. 1000 రూపీస్ గివ్ అవే. సో టార్గెట్ 90K సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ముందుగా వీడియోకి లైక్ చేయండి. సో లైక్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కామెంట్ నేమ్ మీరు ఏదైతే కింద కామెంట్ చేశారో సేమ్ కామెంట్ అయితే ఇక్కడైతే మీరైతే సో పెట్టేసేయండి. తర్వాత హౌ మెనీ గ్రూప్స్ హ్యావ్ షేర్డ్. సో మీరు గ్రూప్స్ కి షేర్ చేస్తారు కదా, వీడియోని షేర్ చేస్తారు కదా, ఆ స్క్రీన్ షాట్ వచ్చేసి ఇక్కడైతే అప్లోడ్ చేయండి. తర్వాత మీ ఫోన్ పే నెంబర్ అయితే సో కింద అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సో వీడియో ఎండ్ వరకు చూసారా లేదా ఎస్ మీద క్లిక్ చేసేయండి. చూస్తే సో చూడకపోతే నో మీద క్లిక్ చేయండి. సో నేను పిక్ చేస్తాను, అంటే పిక్ చేసేటప్పుడు చూస్తాను ఎంతమంది వీడియో ఎండ్ వరకు చూసారో. సింపుల్ గా సబ్మిట్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేసేయండి మనకి. సో మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ అయితే అయిపోయినట్టే. సో టోటల్ గా 10 మెంబర్స్ ని పిక్ చేస్తాను. సో ఎవ్రీ వీడియోకి గూగుల్ ఫామ్ లింక్ అయితే ఉంటుంది అనమాట. సెపరేట్ గూగుల్ ఫామ్ లింక్ అయితే ఉంటుంది. సో నేను 10 వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాము. సో 10 వీడియోస్ కి టార్గెట్ అయితే ఇచ్చాను. 90,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత సో డైలీ అంటే వీడియో వస్తుంది కదా ఎవ్రీడే. సో నేను గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అవుతామండి. ర్యాండమ్ గా ఒక్కొక్క వీడియో నుంచి ఒక్కొక్కరిని పిక్ చేస్తాను. సో టోటల్ గా 10 వీడియోస్ నుంచి 10 మెంబర్స్ ని పిక్ చేసి ఒక్కొక్కరికి 100 రూపీస్ అయితే పే చేస్తాను. సో ముందు 500 రూపీస్ విన్నర్స్ యొక్క పేమెంట్ ప్రూఫ్స్ అనమాట ఇవి. నేనైతే వాళ్ళకి పే చేసేసాను 100. సో ఈ విధంగా టోటల్ గా 5 మెంబర్స్ కి సో 500 రూపీస్. ఎట్లా మీరు ఫోన్ పే నెంబర్ కింద గూగుల్ ఫామ్ లో ఇస్తున్నారు కాబట్టి సో నేను డైరెక్ట్ గా పే చేస్తాను. సో అర్థమైంది కదా. సో మీరు ఏం చేయాలంటే వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ చేయండి. వీడియోని ఎంతమందికి షేర్ చేస్తారో స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో అంతే, రూల్స్ అయితే చాలా సింపుల్ అయితే ఉంటాయి. సో ఎవ్రీ వీడియో 10 వీడియోస్ కౌంట్ అనమాట. ఇది ఫస్ట్ వీడియో, ఇందులోంచి ఒకరిని పిక్ చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో నుంచి ఇంకొకరిని, అట్లా 10 వీడియోస్ నుంచి సో 10 మెంబర్స్ ని పిక్ చేస్తాను. సో 90,000 సబ్స్క్రైబర్స్ టార్గెట్. ఇంకా 1100 సబ్స్క్రైబర్స్ వస్తే సరిపోయింది మనకి. సో 90K రీచ్ అవుతాము. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో. సో ఇంకా మంచి కంటెంట్ అయితే ఆన్ ది వే అయితే ఉంది. సో ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే వచ్చేలాగే ఈ వీడియోలో ఒక అప్లికేషన్ గురించి అయితే చెప్తా. సో మీరు వీడియోస్ చూస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి. సో ఫుల్ ప్రాసెస్ అయితే చెప్తా. సో ఈ విధంగా బ్యాంక్కి యూపీఐకి విత్డ్రా చేసుకోవాలో అది కూడా చెప్తా. సో ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే వస్తుంది. సో గైస్ సో ఈ వెబ్సైట్ లింక్ మీకు కావాలనుకోండి కింద టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఈ రోజు సో డేట్ వచ్చేసి మనకి సో సండే 19th నవంబర్ కదా. సో పిన్ చేస్తాను నేను అప్లికేషన్, అంటే వెబ్సైట్ నేమ్ పిన్ చేస్తాను. సో లింక్ వచ్చేసి మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి. ఒకవేళ కింద డిస్క్రిప్షన్ లో లింక్ వర్క్ అవ్వకపోతే సో టెలిగ్రామ్ ఓపెన్ చేసి సత్య ఇన్ఫోటెక్ అని చెప్పి సెర్చ్ చేయండి. 21,000 సబ్స్క్రైబర్స్ ఏమైతే ఉంటారు. సో అదైతే సెలెక్ట్ చేసుకోండి. సో లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఎర్న్ మనీ బై వాచింగ్ వీడియోస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ వెబ్సైట్ గురించి నేను ఆల్రెడీ చెప్పా. ఇప్పుడు పేమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి అయితే చూడండి. సో పేమెంట్ అయితే పక్కా ఇస్తే వస్తుంది అనమాట. 80 రూపీస్ నుంచి మినిమం మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టార్ట్ ఎర్నింగ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న సైన్ అప్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే సో మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి సింపుల్ గా సైన్ అప్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. సో సైన్ అప్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. మనకి కనిపించిన తర్వాత సో ఇక్కడ పే అవుట్ అని చెప్పేసి మనకి బ్యాలెన్స్ చూపిస్తుంది, అంతా చూపిస్తుంది. సో ఇక్కడ కింద మనకి రిఫరల్స్, పే అవుట్స్, వీడియోస్ అని చెప్పేసి 3 ట్యాబ్స్ అయితే ఉంటాయి. సో ఇందులో ఎర్నింగ్ చాలా ఈజీ. సో మీకు thumbnail లో చూసినట్లుగానే వీడియోస్ చూసి సరిపోయింది అనమాట. మనకి అమౌంట్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయాలంటే ఏ విధంగా ఎర్న్ చేయాలో కూడా చెప్తా. సో ఫస్ట్ ఇక్కడ మనకి వీడియోస్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత సో చూడండి ఇక్కడ డైలీ ఎన్ని వీడియోస్ వస్తాయి మనకి. అవైలబుల్ వచ్చేసి టుడే 741 వీడియోస్ ఉన్నాయి. సో ఫర్ నౌ అంటే మార్నింగ్ 8:21 అయింది కదా మార్నింగ్, ఇప్పటికి 250 అవైలబుల్ ఉన్నాయి. సో టోటల్ వచ్చేసి 741 వీడియోస్ అయితే ఉన్నాయి. అన్ని వీడియోస్ మీరు ఎండ్ వరకు చూడక్కర్లేదు. జస్ట్ 10 సెకండ్స్ చూస్తే మనకి అమౌంట్ అయితే వస్తుంది. సో ఇక్కడ వీడియో 1 అని చెప్పేసి అయితే ఉంది. సో ఇక్కడ అమౌంట్ చూసుకోవచ్చు. $0.002120 అయితే వస్తుంది. జస్ట్ 10 సెకండ్స్ వీడియో వేసినందుకు. సింపుల్ గా వ్యూ అని ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ ది వీడియో అండ్ వెయిట్ వెన్ ది టైమర్ ఈజ్ ఓవర్ అని చెప్పేసి ఒకటి అయితే చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే కింద మీకు ఒక యూట్యూబ్ వీడియో అయితే వస్తుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసి మనం ఒక 10 సెకండ్స్ ఇప్పుడు చూడండి నేనైతే క్లిక్ చేశాం కదా. క్లిక్ చేయగానే మనకి అక్కడ టైమర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చూడండి 10, 9, 8. సో ఈ విధంగా ఒక 10 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. సో వెయిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి అమౌంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో అది కూడా అయితే చూపిస్తా చూడండి. సో ఇప్పుడు 10 సెకండ్స్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు. యువర్ వ్యూ హ్యాస్ బిన్ కౌంటెడ్, యూ హ్యావ్ గాట్ $0.000212 అని చెప్పేసి అయితే ఉంది. సో ఒకసారి బ్యాక్ అయితే వద్దాము. వచ్చిన తర్వాత ఒకసారి రిఫ్రెష్ అయితే చేస్తా చూడండి. సో మనకి పైన కూడా బ్యాలెన్స్ అయితే అప్డేట్ అయిపోయింది. మీరైతే చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి 741 చూడండి. అట్లా మనకి అవైలబుల్ టుడే ఫాస్ట్ గా చేయాలన్నమాట. అందుకని వీడియో
సో ఫాస్ట్గా అప్లోడ్ చేస్తున్నాను. మీరు వచ్చేసి ఫాస్ట్గా మీరు వీడియోస్ అనేవి అయితే చూసేయండి, టాస్క్స్ అనేవి కంప్లీట్ చేసేయండి. సో అర్థమైంది కదా. యూ క్యాన్ వాచ్ అప్ టు 250 వీడియోస్ పర్ అవర్. సో పర్ అవర్ వచ్చేసి 250 వీడియోస్ చూడొచ్చు అండ్ అప్ టు 1100 పర్ డే. సో న్యూ వీడియోస్ ఎవ్రీ అవర్ అని చెప్పేసి అయితే ఉంది. ప్రతి గంటకి మనకి కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తాయి. సో మీరు ఎన్ని వీడియోస్ చూస్తారు అన్నది మీ ఇష్టం అనమాట. బట్ పర్ అవర్ వచ్చేసి మనం 250 వీడియోస్ చూడగలం. అట్లా పర్ డే వచ్చేసి 1100 వీడియోస్ అయితే చూసుకోవచ్చు. సో జస్ట్ మీరు 10 సెకండ్స్ ఓపెన్ చేసి పక్కన పెట్టేసినా పర్వాలేదు. 10 సెకండ్స్ అంటే ఈజీగా కౌంట్ అయిపోతుంది. సో ఆ విధంగా మీరు పర్ డే వచ్చేసి ఒక 80 రూపీస్ నుంచి ఒక 100 రూపీస్, సో ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళకైతే చెప్తున్నా. సో 80 రూపీస్ నుంచి ఒక 100 రూపీస్ డీసెంట్ అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు పర్ డే వచ్చేసి. సో డాష్ బోర్డ్కి అయితే వచ్చాము. సో వచ్చిన తర్వాత ఇక్కడ మనకి బ్యాలెన్స్ అయితే యాడ్ అయింది కదా. సో ఈ విధంగా మనం అయితే ఎర్న్ చేసుకోవాలి. అండ్ ఇంకొక ఎర్నింగ్ కూడా అయితే ఉంది. మీకు ఇంకా ఫాస్ట్గా ఎర్నింగ్ జరగాలంటే రిఫర్ అని చెప్పేసి అయితే ఉంది. రిఫరల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇన్వైట్ న్యూ యూజర్ అండ్ గెట్ ఏ లైఫ్ టైమ్ 20 to 8 to 4% ఫ్రమ్ దర్ ఎర్నింగ్స్. అంటే ఫస్ట్ లెవెల్ నుంచి 20%. సో ఆ విధంగా అయితే అమౌంట్ వస్తుంది అనమాట. అంటే మీ ఫ్రెండ్స్, మీరు షేర్ చేసిన ఫ్రెండ్స్ ఎక్కువ వీడియోస్ చూస్తున్నారు అనుకోండి, అందులో నుంచి 20% మీకు అయితే రెవెన్యూ అయితే షేర్ అవుతుంది. సో అర్థమైంది కదా. అంటే మనకి రిఫరెండ్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు $1 మీ ఫ్రెండ్ ఎర్న్ చేశారు అనుకోండి, అందులో $0.2 మీకు అయితే వస్తుంది. అంటే వాళ్ళు ఎర్న్ చేస్తే వస్తుంది. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు పేఅవుట్ విషయానికి అయితే వెళ్దాము. సో ఏ విధంగా మనం విత్డ్రా చేసుకోవాలంటే ఫస్ట్ టు విత్డ్రా ఫండ్స్ ఫ్రమ్ పేఅప్ వీడియో యూ నీడ్ టు కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని అయితే ఉంటుంది. సో దీని మీద అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత సో కింద కన్ఫర్మ్ అని చెప్పేసి అయితే ఒకటైతే కనిపిస్తుంది కదా, కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఏ కన్ఫర్మేషన్ లింక్ హ్యాస్ బీన్ సెండ్ టు అని చెప్పేసి అయితే వస్తుంది. ఇప్పుడు మీరు మీ మెయిల్ ఐడి అయితే ఓపెన్ చేయండి. సో మెయిల్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కన్ఫర్మ్ ఈమెయిల్ అని చెప్పేసి అయితే ఉంటుంది. కన్ఫర్మ్ ఈమెయిల్ మీద అయితే ట్యాప్ చేసేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్ గా మనకి వెరిఫై అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఈమెయిల్ వాజ్ సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్ అని చెప్పేసి అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను పేఅవుట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశా. సో క్లిక్ చేయగానే సో ఇక్కడ మీరు చూసుకుంటే సో కంప్లీట్ ది ఫామ్ అని చెప్పేసి అయితే ఉంది. ఇక్కడ పేరు ఉంది, యాడ్వికాష్ ఉంది, ట్రాన్ ఉంది, డోజ్ కాయిన్ అయితే ఉంది. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పేరు. సో మీరు తమిళలో బ్రో ఎందు బ్రో యూపీఐ అన్నో బ్యాంక్ అన్నో మరి ఇక్కడ పేరు ఉందని చెప్పేసి. సో కింద డిస్క్రిప్షన్ లో మీకు అప్లికేషన్ లింక్ కింద అంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కిందే ఒక వీడియో లింక్ అయితే ఉంటుంది. సో పే టు బ్యాంక్ ఆర్ యూపీఐ అని చెప్పేసి, అంటే పే నుంచి యూపీఐ ఆర్ బ్యాంక్ ఏ విధంగా సెండ్ చేసుకోవాలో ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ఉంది. సో వన్స్ మీరు ఎర్న్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మీరు విత్డ్రా అయితే పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ పేరు ఏంది, పేరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వాలెట్ నాట్ స్పెసిఫైడ్ అని చెప్పేసి ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ వాలెట్స్ లోకి అయితే ఉంటుంది. సో వాలెట్ లో ఇక్కడ పేరు అని అయితే ఉంది కదా, పేరు దగ్గర ఏం చేస్తారంటే సో మీరు వచ్చేసి మీ పేరు అకౌంట్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ పేరు అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడైతే పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసేసి సింపుల్ గా సేవ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో గైస్ మీరు చూసుకుంటే నా వాలెట్ లో $23 అయితే ఉన్నాయి. సో ఈ $23 నేను ఇప్పుడు విత్డ్రాల్ అయితే పెడతాను అనమాట. సో నేను పేఅవుట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి పే ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు పేరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో పేరు అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంటర్ అమౌంట్ అని చెప్పేసి అయితే ఉంది. సో ఇక్కడ ఏంటంటే సో మనం అమౌంట్ $1 మినిమం అయితే ఉండాలన్నమాట. సో $1 ఉంటే కనుక సో మనం విత్డ్రా అయితే పెట్టేసుకోవచ్చు. సో ముందు $0.5 ఉండేది, ఏమో ఇప్పుడు వీడియో చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేస్తే చేంజ్ చేయొచ్చు. సో $0.5 ఉన్నా మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు, లేకపోతే $1 ఉన్నా మీరు విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ పేఅవుట్ అమౌంట్ అనేది ఉంది. సో పర్ డే వచ్చేసి మనం ఓన్లీ $20 వరకు విత్డ్రా అయితే పెట్టగలం కాబట్టి ఇప్పుడు నేను $20 అయితే అక్కడైతే ఎంటర్ చేస్తున్నాను. సో $20 ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ పేఅవుట్ అని చెప్పేసి అయితే ఉంది కదా, రిక్వెస్ట్ పేఅవుట్ మీద అయితే క్లిక్ చేశా. సో క్లిక్ చేయగానే టైం చూడండి, ఇప్పుడు 7:51 అయితే అయిందనమాట. ఇన్స్టెంట్ పేమెంట్ అయితే వస్తుంది. సో $20 ని విత్డ్రా పెట్టేసి ఇక్కడ పేఅవుట్ హిస్టరీ అయితే క్లిక్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు అవైటింగ్ పేమెంట్ అని చెప్పేసి నేను ప్రీవియస్ గా పెట్టిన $1 అయితే నాకైతే వచ్చేసాయి అనమాట. సో మీరు చూసుకుంటే పైనుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో నాకు మీరు చూసుకుంటే సేమ్ ఇన్స్టెంట్ పేమెంట్ వచ్చింది 2 minutes ago. సో 7:51 కి మనం విత్డ్రా పెట్టాం కదా, 7:52 కే నాకు సో పేమెంట్ అయితే వచ్చేసింది. పేరుకి $20 రిసీవ్డ్ అని చెప్పేసి మీరు చూసుకోవచ్చు. సో ఒకసారి విత్డ్రా హిస్టరీలో అయితే కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకుంటే పేడ్ అని చెప్పేసి అయితే వచ్చింది. సో పేడ్ వచ్చింది కదా, ఒకసారి పేరు అయితే ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. సో నేను నా పేరు అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే మీరు చూసుకుంటే $29 అయితే ఉన్నాయి నా వాలెట్లో. అంటే ప్రీవియస్ గా నా దగ్గర $9 ఉండేవి. సో ఇప్పుడు చూసుకోండి ఈ రోజు ట్రాన్సాక్షన్ $20 అయితే నాకైతే యాడ్ అయిపోయింది. సో మీరు చూసుకోవచ్చు $29 అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇంకా మిగిలిన $3 ఉన్నాయి కదా, అవి కూడా విత్డ్రా అయితే పెడతా చూడండి. సో సింపుల్ గా పేఅవుట్ మీద క్లిక్ చేశాను. సో పేరు సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ అమౌంట్ అనేది ఉంది. సో ఇప్పుడు $4 ఉన్నాయి. సో 4 మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత రిక్వెస్ట్ పేఅవుట్ మీద క్లిక్ చేశాను. సో $4 మీ ముందు లైవ్ లో విత్డ్రాల్ అయితే పెట్టాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఒకసారి పేఅవుట్ హిస్టరీలో అయితే చూపిస్తాను మీకు.
సో పేఅవుట్ హిస్టరీ మీద క్లిక్ చేసా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అవైటింగ్ పేమెంట్ అని చెప్పేసి అయితే ఉంది. టైం చూసుకోవచ్చు 8:31 అయితే అయింది మార్నింగ్. సో ఇప్పుడే విత్డ్రా పెట్టా. సో చూద్దాం ఎంతసేపట్లో అయితే వస్తుందో. సో చూసుకోవచ్చు బ్యాలెన్స్ కూడా అప్డేట్ అయిపోయింది. ఇన్స్టెంట్ పేమెంట్ అయితే వచ్చింది. $29 ఉండేవి, ఇప్పుడు $33 అయితే అయిపోయింది. సో ఒకసారి అయితే చూపిస్తారు చూడండి ఇక్కడ మనకి. సో సక్సెస్ అయిందో లేదో ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత ఒకసారి చూడండి ఇక్కడ సో పెయిడ్ అని చెప్పేసి అయితే వచ్చింది. ఇప్పుడే విత్డ్రా పెట్టా $4. సో ఇప్పుడే నాకు పేమెంట్ అయితే వచ్చేసింది అనమాట. ఒకసారి అయితే చూపిస్తా చూడండి మీకు. సో $33. సో ఒకసారి ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా చూపిస్తా పేర్లో. సో $4 ఒకటి, $20 ఒకటి. ఈ అప్లికేషన్ నుంచి $24 అయితే నేను సో విత్డ్రా అయితే పెట్టా. సో అర్థమైంది కదా. సో ఇన్స్టెంట్ పేమెంట్ అయితే వస్తుంది. సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ అప్లికేషన్ని, అంటే ఈ వెబ్సైట్ని. సో మంచిగా పేమెంట్ వస్తుంది, బట్ వర్క్ ఎక్కువ చేయాలి. వర్క్ కూడా పెద్దగా ఏమి ఉండదు, 10 seconds మీరు వీడియో వేస్తే సరిపోయింది అనమాట అంతే. సో డేటా వేస్ట్గా పోతుంటే సో ఈ విధంగా ట్రై చేయండి. సో ఇది ఓవరాల్గా వీడియో వచ్చేసి. సో వీటిని యూపీఐకి బ్యాంక్ ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలో వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు ఫుల్ ప్రాసెస్ అయితే తెలుస్తుంది. సో ఇది ఓవరాల్గా వీడియో. సో అలాంటి మళ్ళీ లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మళ్ళీ మేము ఉంటాను. దిస్ ఈస్ సత్య. నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్. బై బై నౌ.